చీరల పంపిణీ జరుగుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ధన్యవాదాలు. 10 ఏళ్ళు గత సంవత్సరము ఎన్నడూ కూడా ఇటువంటి చీరలు రాలేదు. ఆ చీరలు వచ్చినా కూడా మన ఒరికి కట్టడము, కంది కట్టడము, బెదురు పెట్టడం దానికే సరిపోయింది. ఇవాళ రేవంత్ అన్నకు మరీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ పోతిరెడ్డిపల్లె గ్రామ ప్రజలు సంతోషపడుతున్నారు, గ్రూప్ వాళ్ళందరూ సంతోషపడుతున్నారు ఈ చీరలు చూసి. మరియు రేవంత్ అన్నకు ఒకటే కాదు, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఏకగ్రీవంగా చేసినాడు, మరియు కరెంటు బిల్లు మాఫీ చేసినాడు 200 యూనిట్ల వరకు, మరియు బస్సు ఫ్రీ ఇచ్చినాడు. అతనికి ధన్యవాదాలు, రేవంత్ అన్నకు ధన్యవాదాలు. ఈరోజు మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా గ్రామ అధ్యక్షుడు వెంకటస్వామి గారు, మరియు జిల్లా వెంకటేశం గారు, మరియు నరసింహ గారు, మరియు అందరూ కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు. దయచేసి అందరూ సహకరించారు. దీనికి రేవంత్ అన్నకు మరీ ధన్యవాదాలు. నా పేరు స్వరూప, పోతిరెడ్డిపల్లి గ్రామంలో సదానంద శ్రామిక గ్రామీణ సమైక్యల అందులో అధ్యక్షురాలి. మన రేవంత్ చీరలు ఈసారి బాగున్నాయి. ఇంతకుముందుసారి మన అడవి పందులకు కానీ ఇట్లా బెదురులకు కానీ కట్టేవాళ్ళు. ఈసారి బాగుంది. ఒక్క మహిళకు కూడా తక్కువ పడకుండా అందరికి పంపించేది. వెనుక ముందు అందరికి వస్తాయి, కొంచెం తొందర పడకుండా. ఆడబిడ్డలని చీరలు పంపిండు రేవంత్. వరకు బాగలేకుంది, మంచిగుంది, అందరికీ సంతోషమైన ఎప్పుడైనా ఇట్లనే పంపారు. సీఎం రేవంత్ అన్న చీరలు చాలా బాగున్నాయి. ఈ చీరలు కట్టుకుని పెళ్లికి వెళ్ళినా మంచిగా ఉంటుంది. న్యూ మోడల్ చీరలు ఇచ్చినారు. ఇంత ముందుకు తెలంగాణ 10 సంవత్సరాల నుంచి ఆ చీరలు కంది చేళ్లకు అన్నిటికీ మరికి బెదురుకు పెట్టే చీరలు ఉన్నాయి. కానీ ఈసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలకు ప్రతి ఒక్క అన్ని మాకే ఫ్రీ బస్సు, చీరలు అన్ని మాకే సొంతమే, అన్ని మాకే ఫ్రీ బిల్లు. మహిళలకు అన్నిటికీ చాలా మంచిగా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు. ఇందిరమ్మ చీరల పంపకానికి పోతిరెడ్డిపల్లి జరుగుతున్న గ్రామ ప్రజలందరూ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి దయచేసి గత 10 సంవత్సరంలో ఇయ్యని చీరల కంటే ఈనాడు నాణ్యత వచ్చినని మహిళల్లో ఎంత ఉత్సాహంగా ఉన్నది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు, దీపజ్యోతి పథకం పెట్టిండు, ఒకేసారి 2 లక్షల విడతలుగా రుణమాఫీ చేసిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. 10 సంవత్సరంలో మా గ్రామానికి పోయిన ప్రభుత్వం ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలే. ఇవాళ మా ఊరికి 20 ఇళ్ళు వచ్చి పేదలందరం కట్టుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉన్నది. ఇంకా ముందు మళ్ళా వచ్చే దఫాలో కూడా మంచి ఎత్తుగా ఇంకా ఎక్కువ ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి మినిస్టర్కు కోరుతున్నా. అదేవిధంగా మహిళల్లో చాలా ఉత్సాహం ఉన్నది. ఇటువంటి చీరలు ఇచ్చాను. నేను గతంలో చేనేత కార్మికుల సిరిసిల్లలో బతుకమ్మ చీరలు నేసిన. నేను చేనేత కార్మికుని, ప్రస్తుతం ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఆ చీరలకి ఈ చీరలకు నాణ్యత చాలా బాగున్నదని మహిళా శక్తులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందు అన్ని కార్యక్రమాలు, అన్ని 6 గ్యారెంటీ పథకాలు అన్ని అమలు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నారు. ఇక్కడ మా పోతిరెడ్డిపల్లెలో కూడా నాయకులకు భార్యలకు చీరలు ఇస్తామంటే మా నాయకులు కూడా కట్టుకుందామంటే రేవంత్ రెడ్డి మాట కంటే కలుగుతారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్. ధన్యవాదాలు.